కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్స్, మా మహిళా ప్రొడ్యూసర్స్ లో ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ. సో మొత్తం ముగ్గురు లేడీ ప్రొడ్యూసర్స్ మన ముందుకు వస్తున్నారు అనమాట ఈ సినిమా ద్వారా. సో లేచింది మహిళా లోకం కాబట్టి మనకి ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఆర్ట్ డైరెక్టర్ వరకు కూడా లేడీస్ చాలా మంది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ఎ సెలబ్రేషన్. అండ్ వాళ్ళందరినీ ముందు పెట్టి ఇగో ఈ వెనకాల నుంచి ఉన్నటువంటి మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అర్జున్ గారు, కార్తిక్ గారు, డైరెక్టర్స్ జియో. చాలా రేర్ గా మనం డైరెక్టర్స్ జియో చూస్తూ ఉంటాము. సో అలాగే ఈసారి అర్జున్ గారు, కార్తిక్ గారు లేచింది మహిళా లోకం అంటూ మహిళా లోకాన్ని థియేటర్స్ కి రప్పించే పనిలో ఉన్నారనమాట. సో March 26th మన ముందుకి ఈ సినిమా వచ్చేస్తుంది. సో ఎస్, మరి ఇప్పుడు అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది అందరూ కలిసి వచ్చి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి అసలు సినిమా ఎలా ఉండబోతుంది, దీని కాంటెక్స్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే ఆబ్వియస్ గా మనం ట్రైలర్ చూడాలి. సో ఈ రోజు మనందరం వచ్చిన పనే అది కాబట్టి ఆలస్యం చేయకుండా ట్రైలర్ లాంచ్ లోకి వెళ్ళిపోదాము. సో కెన్ వి హ్యావ్ లేచింది మహిళా లోకం ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, వీడియో కాల్ కావాల్సి. తెలుసడానికి, ఆ బ్లూ డ్రమ్ విశేషాన్ని తెలుసుకోవడానికి మా మహిళా లోకమే స్టేజ్ పైకి రావాల్సింది. అంటే ఏమిటి దీని సంగతి, అసలు ఏం చూడబోతున్నాము? లేచింది మహిళా లోకమే అనిపిస్తుంది. చేసిన రోజు జస్ట్ ఫుల్ ప్లే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ప్రెస్, మీడియా అందరికీ నమస్కారం. నాకు ఏదో పండగలాగా అనిపిస్తుంది సినిమా తర్వాత సినిమా. పుష్ప గారు, మీరు మంచి లక్ష్మిగా, తర్వాత మారుదురుగా, ఫస్ట్ పుష్పగా మాకు చెప్పడానికి అని అయ్యో. సో యా టెల్ మీ. కాదు అంటే ఈ ladies who are frustrated, who are unhappy, who want better feelings with their husbands, మీ అందరికీ బ్లూ డ్రమ్ చాలా పనికొస్తుంది. ఒక్కసారి హేమ కూడా ఇక్కడే ఉంది కాబట్టి, హేమ అంటే ఇక్కడ సినిమాలో హేమ తినన్నమాట. హేమ అనుకుంటే నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఓకే ఓకే, క్యారెక్టర్. ఓకే ఓకే. ఏంటమ్మా, ఏం తెలుసుకోవాలి మనం? డ్రమ్ అది ఎందుకుంది 26వ తారీఖే చెప్తాం అంతే. ప్రస్తుతానికి మా పుష్ప గారు దాన్ని లీడ్ చేస్తారు, మేము ఫాలో అవుతాం అంతే. ఎవరున్నారా, ఏముందా? పని జరగలేదా? అమ్మ బాబు, నాకెందుకు అమ్మ మగుడు పిల్లల మధ్యలో, అందుకే నేను ఈవిడికే ఇచ్చేసాను కలుపుకోమని. అంటే మా ఆయనకి కొంచెం ఇచ్చాను టేస్ట్ కోసం అని చెప్పి, టేస్ట్ నచ్చితే మళ్ళీ ఇద్దాం అనుకున్నా. కాదు అసలు ఏం జరుగుతుంది, ఎవరిచ్చారు, ఏమి ఇచ్చారు? ఇప్పుడు మన అందరం లాయర్ మేడం, మన అందరం టేస్ట్ కి ఇచ్చామమ్మా. మేమందరం డ్రమ్ లోపలికి వెళ్ళేటట్టున్నాం నువ్వు చేసిన పనికి. కానీ సౌండ్ వస్తుంది అని అంటే ఇంకా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అర్థమైపోయింది కాబట్టి March 26th దీని తర్వాత నుంచి ఏం జరుగుతుందో మన సినిమాలో చూసాము. ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది? చాలా గట్టి ప్రాణం, చాలా మత్తుగా ఉంది నాకు. మీకు నచ్చిన కాఫీ పౌడర్ కలిపేసి ఇచ్చాను అంతే. అందుకే చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు మీరు. అందరికి ఇస్తాను. ఊహ చేసేటప్పటికి ఏంటో కొంచెం మత్తుగా అనిపించి లేచాను. ఇది చూస్తే డ్రమ్ లో ఉన్నాను. నాకు తెలియదండి అసలు. నా గ్లాస్ గుర్తు మా ఆవిడ నాకు కాఫీ ఇచ్చింది, నేను తాగాను. అదే మొన్న చెప్పారు కదా దుబాయ్ లో కాఫీ పౌడర్ మీకు ఇష్టం అని చెప్పి, అది కలిపాను అంతే. మీరు ఇంకా ఆటోమేటిక్ గా డ్రమ్ లోపలికి వెళ్ళిపోయారు. స్లీప్ తీసుకుని వెళ్ళిపోయినా. నేను ఎంత ట్రై చేసినా మీరు ఆగలేదు. ఈ లేడీస్ అంతా ఎవరు?
మామూలు నేను గుర్తులేనా? శ్రీరామ్ గారు వీళ్ళు మీరు లేచాక మాట మారుస్తున్నారు. మీరు ఇప్పుడు మీరు గతం మర్చిపోయారా లేదా చెట్లు నిద్రపోయి లేచారా? బాగా గుర్తుందా? ఇప్పుడు అదే చెప్పారండి, మీరు అక్కడే ఉండాల్సిన వాళ్ళంట. సో వాళ్ళ స్కెచ్ అంతా శ్రీరామ్ గారు ఉన్నారు. మరి ఎందుకు ఉన్నారు, ఏం జరిగింది, ఈ మహిళా లోకం అందరూ కలిసి ఏం చేశారు, ఆ కాఫీ సంగతి ఏంటి, ఇవన్నీ మనం March 26 తెలుసుకోబోతున్నాము. సో మా మహిళా లోకం అందరూ ఎలాగో స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి ఇందులో జాయిన్ అవ్వాల్సిన ఇంకో 2 మహిళలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నవీన్ గారు ఇక్కడే ఉన్నారు, అలాగే శ్వేతా మహి గారిని ఇక్కడ మిస్ అవుతున్నాము, ముగ్గురు ప్రొడ్యూసర్స్ లో. సో వారి ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేసి మా ప్రొడ్యూసర్స్ రేటింగ్ సరిగ్గా చూడండి సార్. Movie industry is a very long journey for us. పెద్దగా నాకు బేసిక్ ఇండస్ట్రీ అంటే ఏంటో కూడా తెలియదు. బట్ హియర్ వి ఆర్ ప్రొడ్యూసింగ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ విత్ మై సిస్టర్స్ and the brother. So yeah, please bless us. Please watch the movie on March 26th. And yeah, please make it a big success. Thank you. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. పోన్లేండి, ఆవిడ మాట మీ మాటగా మేము తీసుకుంటాం. ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవింగ్ ఆన్, మా డైరెక్టర్స్ కూడా ఇద్దరే కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒకసారి ముందుకు వస్తే ఇక్కడ ఉన్నారు అర్జున్ గారు అండ్ కార్తిక్ గారు. వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ మూవీ ఇంత పర్ఫెక్ట్గా అండ్ అనుకున్న టైంలో అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి వీళ్ళంత యాక్టర్స్ ఉంది, డెడికేషన్. అంటే మేము చాలా కాంపాక్ట్, అంటే చాలా చిన్న దీంట్లో ప్లాన్ చేసాము, వెరీ కాంపాక్ట్ ఉంది షెడ్యూల్ అంతా. అదంతా పర్ఫెక్ట్గా రావడానికి కారణం వీళ్ళందరూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ దీనికి సెకండ్ రీజన్ వచ్చేసి డిఓపి అండి. తను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎందుకంటే మనం అనుకున్న వర్క్ అనుకున్న టైంలో అవ్వడానికి డిఓపి ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సో తన సపోర్ట్ వల్ల ఇది పాసిబుల్ అయింది. అండ్ థ్యాంక్స్ టు డిఓపి, అనేది ఈరోజు రాలేదు. అండ్ రిమైనింగ్ టెక్నికల్ టీమ్స్, ఎడిటర్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరూ ఎఫర్టే ఈ లేచిన మహిళా లోకం. అండ్ ఇట్ విల్ బి ఎ ఫన్ మూవీ అండ్ త్రూ అవుట్ ఫన్ మూవీ. సో అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మైక్ దగ్గర పెట్టి మైక్ దగ్గర పెట్టుకోండి. మా కెమెరామెన్ జాక్స్ సూపర్ వర్క్ చేశారు. అండ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చెప్పడానికి పెద్దగా ఉంటుంది కానీ వెరీ డిసిప్లిన్ అని చెప్పొచ్చు. ఎందుకో కానీ అందరూ వెరీ డిసిప్లిన్ గా ఉన్నాము. ఆ టైం మేము కూడా ఢిల్లీకి వచ్చాము, టైం కంప్లీట్ చేస్తున్నాం అంతా. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫీలింగ్ అండి. అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Full entertainment, full fun, and especially shooting చేస్తున్నప్పుడు we had that fun. అది కనిపిస్తుంది క్లియర్ గా. నేను అదే అనుకున్నా, బికాస్ ఇట్ బీన్ సో లాంగ్ దట్ వి షాట్ దిస్ ఫిల్మ్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేసాం అనేది అన్ని అలా గుర్తొస్తూ ఉంటుంది. సో మా పుష్ప గారు, లాయర్ గారు, ఈజ్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇంతకు ముందు చెప్పినట్టు. సో డైవర్స్ కాదు, డైరెక్ట్ మర్డరే అంతే. దేర్ ఈస్ నో అదర్ గో. సో it will start with a very small point, but వెళ్తూ సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. I met lot of friends in this film and చాలా తక్కువ టైంలో చాలా అందంగా ఈ సినిమాని పూర్తి చేశారు. And I cannot wait for 26th because అందరూ కలిసి థియేటర్ లో ఈ సినిమా ఎప్పుడు చూస్తాం అని నేను చాలా వెయిట్ చేశాను. సో మీరు కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఫన్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. 26 థియేటర్స్ కి ఇది లేచిన మహిళా లోకం సినిమా చూడండి. And you will love it. And thanks for all the women on the stage and happy Women's Day. Thank you so much once again. 26th March. Thank you.
థ్యాంక్ యూ సో మచ్. అలా అడుగుపెట్టు మీ అందరి మధ్యలో వచ్చి నడిచి వస్తుంటే వా అదొక పెద్ద వైబ్గా అనిపించింది. నా సీనియర్ మీడియా మిత్రులందరినీ కలుసుకున్నాను, అందరితో మాట్లాడాను, చాలా చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇప్పుడు ట్రైలర్ చూసారు ఎంత బాగుందో. మాకే చాలా ఆనందం అనిపించింది ట్రైలర్ చూస్తే. ఒక కోతుంటేనే వనమంతా చెడగొడుతుంది కదా, అలాంటిది ఇన్ని కోతులుంటే ఏమవుతుందో ఆలోచించండి. సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందండి. ఈ మధ్యన డ్రమ్ములు కాస్ట్ ఎక్కువైందంట బంగారాన్ని కంటే కూడా. లేడీస్ కి బంగారం అంటే ఎంత ఇష్టం ఆలోచించండి. బంగారం కూడా కొనడం మానేసి డ్రమ్ములు కొంటున్నారంట. అది ఎందుకు కొంటున్నారు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే 26వ తారీఖున వచ్చేసండి థియేటర్లకి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఇదేంటి ఇది చైర్, ఇది స్వాగ్ అంటారు. ఏదో కింద ఆడుతున్నాను ఆడతామా. థ్యాంక్స్. కొంగుకి మొగుళ్ళని చుట్టుకుంటారని ఇప్పటివరకు తెలుసు, కానీ తాళాలు కూడా చుట్టుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక నుంచి అందరికి నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ, అన్నయ్యలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే వేదికను అలంకరించిన మా లేడీ క్వీన్స్, హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ పేరు పేరున. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఉన్నందువల్లే మేమందరం కొట్టగలిగాము. అండ్ సో లేడీస్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఉమెన్స్ డే సందర్భంగా లేచిన మహిళా లోకం అనే ఈ సినిమా మేము యాక్చువల్లీ కొన్ని 1-2 years అయింది షూట్ చేసి. అండ్ నిన్న యాక్చువల్లీ వైజాగ్ లో ఒక కాన్సర్ట్ జరిగిందనమాట. అది దాని ముందు రోజు కార్తిక్ గారు ఫోన్ చేశారు, మన ట్రైలర్ లాంచ్ వావ్ రిలీజ్ అవుతుంది కదా అని ఎక్సైటెడ్ గా వచ్చేసాను నేను. అండ్ ఇందాక అనన్య గారు అడిగారు కదా ట్రైలర్ నచ్చిందా అని. మీ అంత అందమైన అమ్మాయిలు అలా అడిగితే కొంతమంది కెమెరామెన్ అన్నయ్యలేదు ఇలా స్మైల్ చేసుకుంటూ సిగ్గుపడ్డారు, అందుకే మీకు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ట్రైలర్ బాగా నచ్చింది కదా. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. చూడగానే నేను నవ్వుకున్నాను. బేసిక్ ఏంటంటే మన ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న మగవాళ్ళందరినీ కూడా నేను రిప్రజెంట్ చేస్తాను అనమాట ఈ సినిమాలో. రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఒక విషయం, ఏదో చిన్న విషయం జరిగితే ఆ విషయాన్ని ఎంత ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఏంటి ఆ విషయం మీద అంత ఆలోచించి తర్వాత నేను అనన్య ప్లే చేస్తున్నా కపుల్ ఇందులో. సో అనన్యకి ఇలా చెప్పి ఆ విషయాన్ని ఎక్కడి నుంచి ఎలా చూపించచ్చు అనే ఒక చిన్న పాయింట్ మీద ఈ సినిమా బేస్ చేసుకుని చేశాము. అండ్ బేసిక్ నాకు అర్థమైంది ఏంటంటే బంగారం కొంటున్నాం, వెండి కొంటున్నాం, స్టాక్స్ కొంటున్నాం అంతా కాదు. ఒకవేళ పెళ్లి చేసుకునే ముందు కూడా మన ఇంటికి వచ్చే ఆడపిల్లని బంగారంగా చూసుకుంటే అదే చాలు. ఇలాంటి ఇష్యూస్ రావు. అందుకే నాకు అండ్ అది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఏంటంటే నా రియల్ లైఫ్ భయాలన్నీ కూడా రీల్ లో చూపించారు. ఒకవేళ క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవచ్చు, కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంట్లో ఉన్న పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే ఏమవచ్చు, చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకోకపోతే ఏమవచ్చు అని ఒక హెచ్చరిక అందరికి. సో ఇట్స్ సూపర్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ, చాలా మంది రిలేట్ అవుతారు దీనికి. అండ్ ఐ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, రాజు గారు, కార్తిక్ గారు ఫర్ కాస్టింగ్ ఇన్ దిస్. ఐ హావ్ సూపర్ ఫన్. హిమా గారితో ఇచ్చిన అమేజింగ్ ఫుడ్ తిన్నాము మేము ఆన్ సెట్స్. లక్ష్మి గారితో ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాము. అండ్ మీ బిర్యానీ పెట్టుకోవడం నేను లేనండి, నేను ఆ రోజు లేదండి. లేదు బట్ ఇప్పుడు పెడితే వస్తానండి పక్క. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ హరితేజ నాకు మ్యూజిక్ సంబంధం కూడా ఉంది. So very good friend of mine. Ananya, it was great working with you. కొన్ని ఇందాక తను అడుగుతున్నారు కొరియోగ్రాఫర్ ఎవరు అంటే, రొమాంటిక్ సీక్వెన్స్ కొరియోగ్రాఫర్ నేనే చేశాను.
అదే ఇది ఇలా చేస్తే బాగుంటుంది. ఒక సాంగ్ కూడా ఉంది మా ఇద్దరి మధ్య, ఒక రొమాంటిక్ సీక్వెన్స్. సో అది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో శ్రీరామ్ చంద్రని ఒక డిఫరెంట్ రూపంలో, అంటే యాక్టర్ ఏదో అక్కడికి కొంతమంది చూసుంటారు, ఈ సినిమా లో కూడా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ది యాక్టర్ సైడ్ ఆఫ్ మీ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లేచింది మహిళా లోకం సూపర్ హిట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్. కాదు, ఈ శుభ సందర్భంలో లేచింది మహిళా లోకం ట్రైలర్ లాంచ్ అయిపోయింది కాబట్టి మా ఇద్దరు సింగర్స్ కలిసి ఉమెన్స్ డే సందర్భంగా ఏమైనా ఒక పాట కచేరీ ప్లీజ్. సాంగ్ అని చెప్పి ఏమంటారు, ఆలయాన్ని వెలిసిన దేవుడి రీతి లాంటి పాటలు వింటుంటే భయం వేస్తుంది. మాకు వద్దు, మేము దేవం దేవుళ్ళ, మేము ఉమెన్ గా ఉండాలనుకుంటున్నాం. చాలు చేసి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్, నాకు వేరే సాంగ్ పాడమని చెప్పారు. చెప్పింది లేచింది లేచింది మహిళా లోకం, నగరిల్లింది పురుష ప్రపంచం. లేచింది 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 మహిళా లోకం. సార్ మహిళలో ఎప్పుడు నిద్ర లేచింది సార్, పురుషోత్తాన్ని దత్తరిస్తున్నారు. కాకపోతే అలా ప్రతి 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ సినిమా వస్తుంది కాబట్టి ఇందులో పురుషోత్తం ఎలా దత్తరిల్లింది అనేది చూడబోతున్నాం బేసిక్ గా. ఓకే, నేనైతే ఒక 4 లైన్లు పాడేస్తా. నీ కాటుగా కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆశయ మెరుపులకు మూలం నువ్వేగా. సా గమపమాగ సా గమపమాగ సా గమపమాగ గమపమాగ గమని పామ సా గమపమాగ సా గమపమాగ సా గమపమాగ గమపమాగ గమని పామ. మగవా మగవా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. Thank you. Happy Women's Day, Madhu. Happy Women's Day, love you. Happy Women's Day, love you, love you. Just be that something. Don't try to be one superwoman and all. Just be woman. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మన లవ్లీ ఉమెన్ ద గ్యాంగ్ లీడర్ పుష్ప, లాయర్ పుష్ప విల్ స్పీక్ నౌ. సో మంచలక్ష్మి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ లైవ్గా మన పాటలు వింటుంటే ఆ ఫీలింగే వేరు. థ్యాంక్ యూ టు ద మీడియా అండ్ ప్రెస్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. మేము చిన్న సినిమాలు చేసిన అద్భుతమైన సినిమాలు చేస్తాం అన్నమాట. బికాజ్ స్టోరీస్, అన్ని రకాల స్టోరీస్ నీడ్ టు బి టోల్డ్. అండ్ థ్యాంక్ యూ టు ద డైరెక్టర్స్ ఫర్ చూసింగ్ సచ్ అ ఫన్ స్క్రిప్ట్. నాకు వచ్చిన అరేంజ్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఐ డోంట్ థింక్ నేను ఎంత కామెడీ చేశాను అని చెప్పి నేను ఇంకా రెచ్చిపోయాను అనమాట. అండ్ ఐ కెప్ట్ టెల్లింగ్ దెమ్, మీరు ఎక్కువైతే చెప్పండి నేను తగ్గిస్తాను అని. దే వర్ లైక్ నో 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 గో, ఇంకా నన్ను ఉసుకో అన్నారు. ఐ టుక్ ఆఫ్ అనమాట. ఫైనల్ గా ఎడిట్ లో ఏముందో కొన్ని డైలాగులు ఉండమంటుంటే ఉన్నాయండి బాగా. ఆ టైంలో ఆ ఫ్లోలో ఇలా అన్నాం అలా అన్నాం, అది బాగాలేదు ఇలా మారుద్దాం అనుకుంటూ మన ఫ్లోలో చాలా మార్పులు చేర్పులు చేస్తుంటాం. అది కొన్ని అతుకుతాయో తెలియదు, అతుకో తెలియదు, అతికినట్టున్నాయండి.
రిలీజ్ అయిన తర్వాత ఉంది నాకు. బట్ ఎవ్రీథింగ్ సినిమాగానే చూడండి, అది తీసుకొచ్చి ఇంకా దేనిలోనూ ఇరికించండి ప్లీజ్. You're supposed to make people think, you're supposed to push boundaries as artists, and ఆలోచించాలి అది ఏ విధంగా చెప్పారా అనేది కాదు, కోపంగా చెప్పారా, నవ్వుతూ చెప్పారా, బట్ ఎలా చెప్పినా అది చెప్పింది ఎలా ఇట్స్ గుడ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ అలాంటివి సీరియస్ సబ్జెక్ట్స్ని సీరియస్గా చెప్తే వినమంట మనం. సో సీరియస్ సబ్జెక్ట్స్ని కామెడీగా చెప్తేనే వింటామంట. సో కానీ ఇది కామెడీ అనుకోకండి, చూసాక అర్థమవుతుంది ఓ ఎన్ని తప్పులు చేశారు అని. బట్ జోక్స్ అపార్ట్, I really wish everybody a very, 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 very happy married life. And for the ones that are not happy, the blue drum is always there. March 22nd. March 26th is the release. So మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు. అండ్ ఈసారి నేను బాయ్స్ అడగట్లేదు, ఆల్ ద తెలుగు ఉమెన్ కమ్ సపోర్ట్ అస్. మీరు బయటకు వచ్చి ఈ సినిమా చూస్తే చాలు, ఒక్క మగాత దాకపోయినా పర్వాలేదు నాకు ఈ సినిమాకి. మీ అమ్మలు అత్తలు ఏ థ్యాంక్ యూ, ద రియల్ మ్యాన్ కెన్ సీ ద మూవీ. సో బట్ ఐ రియల్లీ ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్, మీ అమ్మమ్మల్ని, మీ మనవల్ని ప్రేమలే, మీ మమ్మీస్ని, మీ కోడల్ని, just take everybody go make a weekend out of it. You will really have a good time. And chala layers of subtleties lo chala deep ga alochinchi rasina kaka idi ma directors idru. And thank you to the DOP, thank you to our producers. And I really wish ee cinema lo meeku meer pettinanta kanna bold ani double cheyali, and then immediately ga meer inko cinema start cheyalani nenu manchiputga korukuntunna. Thank you so much. నేను లాస్ట్ 2 years గా బోనస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త సినిమాలు ఏమైనా ఉంటాయేమో అవైలబుల్ ఫర్ యాక్టింగ్ అండ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ప్రొడ్యూస్ చేయట్లేదు ఇప్పుడు, వచ్చేయండి మేడం గారు కథలు ఇన్స్టాగ్రామ్ లో పంపించి లెట్స్ ప్రొడ్యూస్ అని. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్, బట్ it really humbles me. It really, నాకు నిజంగా I feel so honored. ఇంత మంచి women తోటి, ఇంత మంచి artists తోటి, to be able to live your dream, you know. This dream was not a possibility, but here I am as an example. How can a no become a yes andaniki nene udarshanam? So make every no that is thrown at you, make it a yes. Mana life mana okkari chetullone undi. If you start depending on other people to do things for you, akade patanam. Pick up yourself, give yourself the juice that you need, the feed that you need, the inspiration that you need. ఇంకో విషయం, ఈ ఉమెన్స్ డే వచ్చినప్పుడు నా మామూలు ట్రిగర్ కాదు, ఎంపవర్ అవ్వాలండి మేము. ఇట్స్ బికమ్ సచ్ అ నెరేటివ్ ఆఫ్ సెల్లింగ్ ఎంపవర్మెంట్ టు విమెన్. హలో, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, యు ఆర్ నాట్ దేర్, పీరియడ్. విల్ ఫైండ్ మెనీ వేస్. మీరు చూడ కూల్చిదేవి ఏం చేసిందో, అలా దేవుడికి వస్తే ఒక్కరు కాదు 5 మంది వచ్చారు టు గివ్ బేబీస్. We don't need, we have direct connect with gods directly. So you men be careful, okay? Give us the space that is already ours. Don't try to come into our space. So we are still trying to fight what is ours, Anali, because you've taken our space. Because we were kind enough to let you in. So I want to remember March 8th ఎందుకో ఒకరోజు ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం అనేది చాలా మందికి తెలియదు. This is the day that we recognize the women who fought for our voice. ఈ రోజు మనం ఇలాగ నిలబడుతున్నాం అంటే there were women who shouted, screamed, said this is not right. We want what belongs to us. ఒక డ్రైవ్ చేయడానికన్నా, ఒక మాట మాట్లాడడానికన్నా, ఒక పాట పాడడానికన్నా, నచ్చిన బట్టలు వేసుకోవడానికన్నా మనకంటే ముందు కొన్ని లక్షల మంది women gave up their lives, and as we are speaking right now, the women of Iran are fighting for what we take it for so granted. So I want to remember and think of each and every woman and child that is giving up their life today for us to have our voice. So every woman out here, speak up. The worst thing you can do is not speaking.
speak up. What you like, what you don't like, what you're shy about, what you fear, what you think you're not good at, come out and put it out there. Because whatever we share as women, because we are Shakti, there is no Adi without Shakti. So please bring that out. All of these insecurities are a beautiful color. The more we speak about it, the more power we give other women. I am scared. I, Lakshmi Manchu, operate with a lot of fear. నన్ను నువ్వు అన్ని సాధించచ్చు పెంచలేదు, నువ్వు ఏది కాదు అని I was raised. No, get married, stay at home. That was the feeling I got. But if I just listened to that, my dream would have been dead. So I fueled my dream, and I will continue to do so till the day I die, because I'm a mother of a girl child. How I live is the precedence I'm giving my daughter. నేను తగ్గే కొద్దీ అదే దాన్ని కూడా మనం అన్ని చెప్పక్కర్లేదండి మన పిల్లలకి. Do this, don't do that అని చూసి నేర్చుకుంటారు most of it. So the more you push yourself, you're giving your daughter and your children the permission to do so, without you even saying anything. So my request to all the women is this: మీరు ఎక్కడికి లేవనక్కర్లేదు, but live your best life, whatever that is. You choose to go to work, go to work. You choose not to go to work, don't go to work. You choose to have children, have children. You choose not to have children, choose not to have children. But let that choice be yours and yours alone, because your voice matters. March 26th, Lechindi Mahila Lokam, come and support us. Thank you very much, and Jai Hind. I talk to the people there. This is not India. Okay. Mammalni chusi, there are 2-tier, 3-tier villages, because media anedi phone మీద వచ్చేసింది. You don't have to be a city person, a town person. So whatever that frustration, I don't say murder is the only way, but there are many times that I thought, life would be so much easier. Not just for husbands, for many people. But అందుకే law, crime, judiciary system ఇవన్నీ ఉన్నాయి. So we will leave it to them. నా చేతి కంట్రీ ఇవ్వలేదు కానీ ఎవరు. All the best అండి. హలో అండి, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఇది పక్కాగా కామెడీ ఎంటర్టైనర్, నాట్ డ్రమ్ స్టోరీ. యాక్చువల్ గా మీకు కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని పెట్టిందే తప్ప ఇది అది కాదు. ఓకే, సర్వర్ కోసం రీచ్ అవ్వడం కోసం పెట్టిన డ్రమ్ తప్ప మా సినిమాలో డ్రమ్ లేదు. ఓకే, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా అవుతుంది, వాళ్ళు ఎలా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మనల్ని ఎంత పొలేట్ చేస్తారు. సో దాంట్లో వచ్చే ఫన్ ప్లస్ ఒక మెసేజ్, వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరు క్లియారిటీగా ఉండాలి తప్ప కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అని ఒక మంచి మెసేజ్ తో, ఇంక్లూడింగ్ కామెడీగా మేము ముందుకు వస్తున్నాం. ఇదే స్టోరీ. అయితే దీంట్లో మాత్రం పక్కింటి ఆవిడగా నేను బాగా ఎందుకంటే నేను మా పక్కింటి కానీ ఇస్తుంటారు, నాకు కావాల్సిన వాళ్ళ ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాను. కాకపోతే చిన్న చిన్న గిన్నెలు వెళ్తాయి, ఈ సినిమాలో కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు వెళ్ళి అంతే కదా. సో నాకు చాలా చాలా నచ్చిన క్యారెక్టర్. తర్వాత ఇంతమంది ఎంత సరదాగా ఉంటుంటాం ఆలోచించండి సెట్ లో. అసలు డైరెక్టర్ గా అందరినీ కూర్చోబెట్టి ఒకసారి స్క్రిప్ట్ చెప్పే కానీ ఎవరు డైలాగ్ వాళ్ళు చూసుకోకుండా, సో నేను ఇక్కడ ఇలా అంటున్నాను లక్ష్మి గారు ఓకే ఇక్కడ ఇలా వెళ్దాము అక్కడ అలా వెళ్దాము అలా అనమాట. ఇంకా నేను హేమ మేమిద్దరం బాగా పోతున్నాం కదా, సో బాగా ఆడుకున్నాము. మాకు ఆ స్కోప్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ఇద్దరు డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ అలా చేయలేదు. అందుకని ఆఫ్టర్ సో లాంగ్ టైం అతడు, నాకు నచ్చ మల్లీశ్వరి, ఒక అష్టాచమ్మ తర్వాత ఒకటి బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. నాకు ఒక మైండ్ అందరూ అడుగుతున్నారు హేమ నువ్వు యాక్ట్ చేయట్లేదు, రావాలి టెంపుల్స్ వెళ్ళా ఎక్కడికి వెళ్ళా అడుగుతూ ఉన్నారు. నేను రాకపోవడం లేదండి, సినిమాలో అంత మంచి క్యారెక్టర్స్ కూడా రావట్లేదు, నేను చేసే అంత మంచి క్యారెక్టర్స్ కూడా రావట్లేదు. క్యారెక్టర్స్ డెఫినెట్గా ఎవరు వదులుకుంటారు చెప్పండి. కొంచెం గ్యాప్ కూడా కావాలనుకున్నాను, ఆ గ్యాప్ చాలానే తీసుకున్నాను. మంచి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఈ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా ఇష్టం, నా రిలేటెడ్ క్యారెక్టర్.
థ్యాంక్ యూ. అయితే లక్ష్మి గారు అంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అని ఎందుకు ఇలా కథలు రాశారు వాళ్ళని మూలం ఎక్కడ స్టార్ట్ అయిందో వాళ్ళని అడగకుండా నేను అడుగుతాను. నన్ను అడుగుతాను ఇప్పుడు సార్, నేను అడుగుతాను సార్. సార్ మీ లైఫ్ లో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా? రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ తో తీసుకొని రాశారా కథ, లేకపోతే ఎక్కడ విన్నారు, ఎక్కడ చూసారు? ఎవరు ఆన్సర్ చేస్తారండి ఫస్ట్? ఎవరు కూర్చున్నారు ఫస్ట్? డ్రమ్లో కూర్చొని లేదండి, బయట కూర్చున్న కథలు వస్తాయి కాబట్టి పడలేదు. ఏంటంటే ప్రతి స్టోరీ మనకు ఒక వాట్ ఇఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ మనకు జరుగుతుంది, అక్కడ నుంచి దాన్ని వాట్ ఇఫ్ ఇలా జరిగితే ఏంటి, అలా జరిగితే ఏంటి, ముందుకు వెళ్తూ ఇది ఒక మన డైలీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్లో వన్ ఆఫ్ ది సింపుల్ థింగ్ మనం ఏదైనా మర్చిపోయి ఉంటే దీని రియాక్షన్స్ వాట్ ఇఫ్ ఇంత పెద్దగా ఉంటే ఎలా ఉంటుంది అన్న దాని గురించి వచ్చిన కదండి. జస్ట్ వాట్ ఇఫ్ అలాంటి ఒక స్వీట్ దీంట్లో నుంచి ఒక క్రైమ్ రిలేటెడ్ ఒక కామెడీ అండి, అలా వచ్చింది. దిస్ ఇస్ దాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా వాళ్ళు హౌస్ వైఫ్స్ ఏదో ఒక ఇష్యూలో రిలేట్ అవుతూ ఉంటారు. బట్ మీరు ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ గా వినిపించట్లేదా? మాట్లాడండి. చెక్ ఇది అనేది ఏంటో నేను చెప్తాను. పెళ్లి చేసి చూడు, ఇదేంటో నేను చెప్తాను. పెళ్లి కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అది రెండు. సినిమా తీసి రిలీజ్ చేసి చూడు. పెళ్లి ఇంత ఈజీ, ఇల్లు ఇంకా ఈజీ అనిపిస్తుంది. లైఫ్ లో అందరూ ఒక పెద్ద సినిమా తీయగల షార్ట్ ఫిల్మ్ తీసి అది రిలీజ్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్ పంపించింది. I encourage every new actor that they must cast, produce, write, edit, put the music together and release it. 1 minute అయినా చాలు. బట్ ఆ కాన్సెప్ట్ నుంచి సినిమా బొమ్మ నీకు రియల్ అయ్యి నువ్వు బయటకు తీసుకొచ్చేంత వరకు ద ప్రాసెస్ అర్థం అవుతుంది. ఎందుకు నన్ను ఇంతసేపు ఎందుకు కూర్చోబెట్టారు అని లైఫ్ లో అడగదు. So it's a lot of process. Cinema freedom is easy, but trying to, in today's world, with OTTs, with our distributors, with our exhibitors, it's just not one thing. It's really frustrating as cinema makers and filmmakers. But the love for cinema, I think, makes us keep coming back and making a movie. Release ayyent varaku nee kuda as a producer cinema dinakunda ఆ రిలీజ్ అయిన రెండో రోజు కథలు ఏం బాగుంటాయో అని తెలిసిన అందరికి మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏమో మంచి కథలు తిన్నావా అని. But that is an artist's journey. That frustration is also a part of an artist's journey. So ఎంత లేట్ గా వచ్చాము అని కాదండి, ఎంత లేటెస్ట్ గా వచ్చాము అనేది ముఖ్యం. క్లాప్స్. మూవీ యాజ్ ఎ మూవీ చేద్దాం ఎంటర్టైనర్ కాబట్టి ఆబ్వియస్లీ థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. సో సినిమా అంతా చేసి చూసుకున్నాక వైనా థియేటర్ అనిపించింది. సో థియేటర్లో చూస్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు కాబట్టి శ్రీరామ్ గారు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్? అంటే ఇంతమంది యాక్టర్స్ ఉంటారు, అదే శ్రీరామ్ చంద్ర లాగా ఎలా అనిపిస్తుంది, క్యారెక్టర్ లాగా క్యారెక్టర్ చాలా అంటే అలా కాదు. మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఇలాంటి ఆ డ్రమ్ లో నేనే పడతానని డిసైడ్ అయిన వాడు అలాగే ఒప్పించాను. కార్తిక రాజు గారు నాకు కాల్ చేసినప్పుడు మీ స్టోరీ ఇలా అనుకుంటున్నాము, దీనికి అంటే ఏ లాంగ్వేజ్ యాజ్ అన్ యాక్టర్ లేని ఒక యాక్టర్ కావాలి. అండ్ మీ వరకు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ చూసాను. And I felt I will be a good fit, right fit of the boy next door image of the person. And అలాగే కొత్తగా పెళ్ళి ఐటీ డిపార్ట్మెంట్లో చాలా మంది రిలేట్ ఉంది. బికాజ్ కొత్తగా పెళ్ళి అయిన తర్వాత రిలేట్ బిజీ దేర్ జాబ్, చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంటారు. సో ప్రాబ్లీ దే ఫెల్ట్ ఫిట్, దే ఫెల్ట్ ఐ వాజ్ గుడ్ ఫిట్ అని నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు
యాక్టర్స్ అనేది చాలా ఇంటర్ నుంచి సో కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ అలాగే రెగ్యులర్గా నేను ఆడ వర్క్షాప్స్ మామూలుగా కూడా ఆడ వర్క్షాప్స్ నాకు చాలా ఇష్టం. అండ్ ప్రాసెస్ అనేది ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్, గెటింగ్ ఇన్ టు స్క్రీన్ ఆఫ్ అనదర్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఐ వాస్ ప్రిటీ ఎక్సైటెడ్ అండ్ దట్స్ వాట్ మేడ్ మీ సీరియస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పంచలక్ష్మి గారు కష్టపడుతున్నాను. ఇంకొకటి very happy where I am. No firebrand, no nothing. I'm just, I guess నాకు బాంబేకి వెళ్ళిన తర్వాత మన అనేది ఇంకొంచెం ఎక్కువ ఓన్ చేసుకున్నాను అనిపిస్తుంది. బికాస్ ఇంతకు ముందు ఏదో ఒక మీడియా ముందు ఇలా వెయిట్ చేయాలి, మీడియా ముందు ఇలా మాట్లాడాలి, అయ్యో ట్రోల్ అవుతాయి, అదో ఇదో. ఇప్పుడే దిస్ ఇస్ జస్ట్ హూ ఐ యామ్. సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనుకుంటా. ఇంకా కూడా ఇచ్చిపోతున్నాను నేను వచ్చినప్పుడు అలా. So I don't care anymore. Troll చేసుకోండి, let every more. May you all live happily. And if I am a part of your life, God bless you even more. But no fire plan, nothing. And I am a mother first. నేను పొద్దున్నే సారున నేను ఏ ఊర్లో ఎంత ఇది చేసినా I have to wake up at 6:30. నా కూతురు 7:30 కార్ ఎక్కుతుంది. 7:30 to 7:45 I'm on the call with her. And now నేను వెళ్ళింది తను because ఈ 1 month నాకు work ఉంది. She left last night. Monday, Friday was this week. So my responsibility as a mother, I feel like I have to play different roles. Annie, this is all industry power. So and I've been trained very, very deeply and diligently in school, Beverly Hills Playhouse. So acting is just in my blood. Motherhood is something I am learning. Right? So I feel that is more a challenge than anything else for me. సో ఇందాక అంటే మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. యాక్చువల్గా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. ఈ క్వశ్చన్ వస్తుంది జస్ట్ అంటే ఎప్పుడైతే ఐఎమ్ మదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని లక్ష్మి గారు అన్నారో, ఐఎమ్ మదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ కదా, ఆ అన్నారు అలా తల్లి. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఆ పిల్లల బిడ్డ ఎమోషన్, ఆడపిల్లల ఎమోషన్ ఇస్ టూ మచ్ ఆన్. అంటే ఎంత చేసినా ఎక్కడో ఇంకేదో మిస్ చేస్తున్నామా, కరెక్ట్గా చేస్తున్నామా, ఏమైనా ఇబ్బంది పడుతుందా పిల్ల, మేము బిజీగా ఉండడం వేరే వాళ్ళ దగ్గర పెరగడం. నాకు అదృష్టవశాత్తు మా అమ్మ చూసుకుంటుంది అనుకోండి. సో ఆ ఒక ఫీలింగ్తో వచ్చిన బాధ అనమాట అది. సో అంతకు మించి నాకేం అవ్వలేదు. చాలా సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఉన్నాను జీవితంలో. ఇట్స్ జస్ట్ అబౌట్ మై చైల్డ్ అండ్ ఐ రిలేట్ టు గర్ల్స్ సో మచ్ బికాస్ సొసైటీలో ఈ పీపుల్స్ ప్లీజింగ్ కానీ, ఎక్కడో వాలిడేషన్ రావాలని కానీ, ఎవరో ఏదో పొగడట్లేదు అంటే నేను సరిపోను, నాకు ఇంకేదో కావాలి, కంపారిజన్, ఇంట్లో ఆ బ్రాటప్స్ కానీ ఇవన్నీ చూసి నా కూతురికి వెళ్ళి తగలకుండా ప్రొటెక్ట్ చేయడమే నా పని. దిస్ ఇస్ మై జాబ్ అనే ఒక ఫీలింగ్. బికాస్ వాట్ ఎవర్ ఐ ఫేస్ అండ్ ఐమ్ సీయింగ్ గర్ల్స్, దే ఆర్ నాట్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ క్వశ్చన్ దిస్ సిస్టమ్. అది ఎంత వెళ్ళిపోయిందంటే మన రొటీన్లోకి, అలా ఉండకపోతే తప్పు, అది స్టార్ట్ అయిపోయింది. అలా ఉండడం తప్పు అనే మాట అసలు మర్చిపోయారు. సో ఐ వాంట్ టు టెల్ దాట్ టు గర్ల్స్ అండ్ మై చైల్డ్. అండ్ నేను చాలా మారాను, నేను చాలా ఎవాల్వ్ అయ్యాను. ఐ యూస్ టు బి దట్ ఎగ్జాక్ట్లీ వాట్ అదర్స్ వాంట్ మీ టు బి. సో ఇప్పుడు ఐఎమ్ ఎగ్జాక్ట్లీ నాట్ అదర్స్ వాంట్ మీ టు బి. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాత, ఓ మై గాడ్, ఇది ఇంత సింపుల్, ఇంత ఈజీగా, దీన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు. సో అందుకే ఎవరైనా పొగుడుతున్నా, అప్రిసియేషన్ ఇచ్చినా కూడా చాలు. I know it, thank you, but చాలు. బికాస్ ఇప్పుడు నేను మళ్ళీ పొగడకపోతే నాలో ఏదో లోపం ఉంది అనే ఫీలింగ్ లోకి వెళ్ళడం కన్నా వీఆర్ జస్ట్ ఇనఫ్ ద వే వీఆర్ అనేది అమ్మాయిలందరికీ చెప్పి నేర్పిస్తే, అదేదో అంటారు కదా, ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరిగినట్టు ఉండాలి. ఆ బ్యాగేజ్ వేసుకుని, డ్రామాలు వేసుకుని, ఓవర్ థింకింగ్ వేసుకుని తిరగడం ఇంటికి మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు. బికాజ్ ఆడపిల్ల ఇంకొకరిని కనగలిగే ఒక బలం ఉన్న తను స్త్రీకి మాత్రమే ఉంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, అదేదో అబ్డామిన్ లోనే అన్ని ట్రామాస్ స్టోర్ అవుతాయి అంటారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్, ద బర్త్ యు ఆర్ గివింగ్ ఈస్ ఆల్సో నాట్ డూయింగ్ ఎనీ గుడ్ ఫర్ ద సొసైటీ. సో యూ హ్యావ్ టు బీ హ్యాపీ టు జస్ట్ గివ్ బర్త్ టు వన్ అనదర్ హ్యాపీ పర్సన్. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఆ జాగ్రత్త అమ్మాయిలే ప్రొటెక్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే తల్లులు ఇప్పుడే రియలైజ్ అయ్యి ముందు నుంచే అవన్నీ లేకుండా ఉండేలా పెంచుకుంటే ఇంకా బాగుంటాం, ఇంకా ఆనందంగా ఉంటాం. ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అందుకే
ఆ బాధ వచ్చింది అంతే. శ్రీరామ్ What is real feminism according to you? బాగా వర్క్ చేశారండి. It's all about respect. It's mutual respect. It's not about live and let live is what I believe in. And I always believe మనకి ఎంత రెస్పెక్ట్ వస్తుందో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. సో ఐ హ్యావ్ నో డిఫరెన్సియేషన్ అబౌట్ దట్. ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది నేను అలా ఆలోచించాను. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ద పవర్ అండ్ హ్యాస్ ద రైట్ టు వాక్. అప్పుడైతే అందుకే మొత్తం అందరికీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ టు వాట్ ట్రైలర్ చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే ఇంతమంది లేడీస్ ఎలా హ్యాండిల్ చేశారు? యాక్చువల్లీ వాళ్ళే హ్యాండిల్ చేశారు, నేను ఎవరికి హ్యాండిల్ చేయలేదు. అదే నాకు క్వశ్చన్. అంటే వాళ్ళే హ్యాండిల్ చేశారు. అంటే జనరల్గా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కొంచెం ఎవరికి కొంచెం ఇబ్బంది పెట్టినట్టు. కొంచెం బాగానే లాస్ట్లో బాగానే ఇబ్బంది పెట్టారు. అంటే ఒక చిన్న ఇది ఒకవేళ మర్చిపోతే ఇలా పరిస్థితి అనేంత భయపడేలాగా బాగా భయపించారు. సో మీరు చేసిన క్యారెక్టర్స్ కూడా ఎక్కువ మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు. క్యారెక్టర్స్ ఫిక్స్ అయిపోయారు. రాసేవాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు మారిస్తే ఇది మారుతుంది అలా ఏం లేదు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు అన్ని వేరే వేరే క్యారెక్టర్స్ కూడా చేశాను. బట్ ఒక్కసారి అది స్ట్రాంగ్ గా పడిన తర్వాత దాన్ని తీయాలంటే జీవితం సరిపోదు ఆర్టిస్ట్ కి. అదొక బాధ ఆర్టిస్ట్ కి. సో ఎన్ని చేసినా ఇట్స్ అ బిగ్ కర్స్ అన్నమాట. వీ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్ బట్ జనాలు అదే ఫిక్స్ అవుతారు, రాసేవాళ్ళు అదే ఫిక్స్ అవుతారు, అక్కడ స్పేస్ ఉండదు. సో ఐ థింక్ ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి గాన్. నా సైడ్ నుంచి ఓన్లీ మెయిడ్స్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ లో. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నేనే ఫిక్స్ అవ్వలేదు. నేను ఒక పాత్రలాగే తీసుకుంటాను బట్ దానికి న్యాయం చేస్తాను. బట్ ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మెయిడ్ ఆర్ ఎనీథింగ్. ఐ డోంట్ మైండ్ అంటిల్ అండ్ అన్లెస్ హ్యాపీగా ఉంది, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఓకే. లక్ష్మి గారు, I want to say something to it. Hats off for ఆ కేటగిరీలో ఇంకెవరు చేయకుండా నీ చేసుకున్నాను. హై ఫై. You know how difficult that is to say ఏ సినిమాలో ఆ క్యారెక్టర్ పని చేయాలి అనుకున్నాడు. It's not an easy thing to get that space on the first of all. So let's celebrate that rather than saying we're only playing this. Most of the time, even as artists, we got ayo ide vastundi ani. Bread and butter is coming through that. Whatever it is, we're able to be on the set. So hats off to her. Tanu chesinattu dance evaru cheyaledu. Tanakunna comedy timing evarki undadu. So that particular role, oka hero ni heroine ni eppudu vaallu elevate chestu who is the strong character artists have to be extra strong. Mana hero heroine konచెం తక్కువైనా మంచి క్యారెక్టర్ యాక్టర్స్ పెడితే వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు. So Hani is one of the greatest actors we have right now who can play in so many multiple roles. She's a singer, harikatha cheptundi, she can perform, she can dance, she can act. You're a triple threat girl, so I celebrate you. So own it. Did I have a question? లక్ష్మి గారు, వాష్రూమ్లో చూసుకుంటే హౌ టు కిల్ యువర్ పార్ట్నర్ అని అక్కడ బుక్ ఉంది. అలాంటి బుక్ రియల్ గా ఉందా? అంటే ఒకవేళ ఉంటే ఇప్పుడున్న అమ్మాయికి ఎంతవరకు రియల్ గా ఎప్పుడో ఒకప్పుడు అవసరం వస్తుందేమో ఇప్పుడు పెడతాను. డైరెక్ట్ ఫీలింగ్ ఉండదు కదా, ఇది ట్రై చేయి కాకపోతే ఇది ట్రై చేయి లేకపోతే అని రకరకాల టార్చర్స్ ఉన్నాయి. బుక్ ఏదైనా ఉంటే ఏంటి మీ క్వశ్చన్? ఇప్పుడున్న ప్రపంచంలో ఎంతవరకు యూజ్ అవుతుంది ఆ బుక్ అనేది? మా లెట్ మీ టెల్ యూ సంథింగ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఒకరిని చంపాల్సిన అవసరం లేదు. స్టెప్ అవుట్ ఆఫ్ అన్ అన్హ్యాపీ ప్లేస్. అర్థమైందా? స్టెప్ అవుట్ ఆఫ్ అన్ అన్హ్యాపీ ప్లేస్. అది ఎక్కడైనా కానీ. సో నీకు అక్కడి నుంచి బయట పడలేవు అనుకున్నప్పుడు దే ఆర్ విల్లింగ్ టు గో టు జైల్ ఆల్సో ఫర్ కిల్లింగ్ యూ.
అంటే మీరు ఎంత మంచిగా ఒకసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి యాజ్ మెన్. బట్ యాజ్ ఆమె చాలా అదే బట్ చెప్పేది ఏంటంటే మీరు మీకు ఎక్కడ సంతోషంగా లేరో అక్కడ ఉండకండి. అది ఉద్యోగమైనా, పెళ్ళైనా, ఇల్లైనా, ఊరైనా మీరు హ్యాపీగా లేనప్పుడు ఆ ప్లేస్ లో ఉండద్దు. అప్పుడు ఇలాంటి మాటలు గీటలు జరగవు. మీకు రీసెంట్ గా పెళ్ళైందండి? మీకు రీసెంట్ పెళ్ళైందా? హ్యాపీగా ఉన్నారా? లక్ష్మీ గారు చెప్తుంటారు కనిపిస్తుంది మేడం. ఇందాక చెప్తున్నప్పుడు మీరు ఎట్లా కన్విన్స్ చేశారు? శ్రీరామ్ గారు యాక్చువల్గా మీకు ఈ స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు చాలా మంది లేడీ క్యారెక్టర్ ఇది పుష్ప 2 రిలీజ్ అవ్వక ముందు ఫినిష్ చేసిన సినిమా అండి. సుకుమార్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇది ఫ్లవర్ కాదు ఫైర్ అని నేనే ఫస్ట్ చెప్పానండి. అది బయటకు రాలేదండి, మీరు వాడేస్తున్నారు అక్కడ. నేను అసలు పుష్ప 2 చూసినప్పుడు ఏదో ఫైర్ కాదు, ఏది ఫ్లవర్ కాదు ఫైర్ అని చాలా ఫీల్ అయ్యాను. బట్ అది ముందే వచ్చిన దాన్ని ఇప్పుడు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను. బట్ డైరెక్టర్ గారు ప్లీజ్ టెల్ దెమ్ ఆల్సో మా పేర్లన్నీ ఎలా సెలెక్ట్ చేశారు, మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ ఇట్స్ రియల్లీ స్వీట్ థింగ్ టు షేర్. మూవీలో వైఫ్ క్యారెక్టర్ వచ్చేసి తన పేరు నిర్మా అండి. సో బాగాలేదా బికాస్ ఐ వాజ్ సో స్ట్రెస్. ఈ సినిమా అన్ని బాగా చేసి బయటకి పంపించాలి అని. ఆ 10 మంది చూసి నన్ను తిట్టారు, ఇంత బాగుంది సినిమా, నువ్వు ఎందుకు ఇంత భయపడ్డావు అని. I lost my ability to think ఈ dialogue correctly చెప్పాను, because when you see it so many times and when there is a lot that you get involved in, and after going through so much, no, that's what I said. నేను అలా చెయ్యను అంటాను, సినిమా రిలీజ్ అవుతుంది, మళ్ళీ 3వ రోజుకి ఫోన్ ఎత్తి అడుగుతాను, అవన్నీ వినలేదా మీరు? అవి కూడా చెప్పానండి. 3వ రోజుకి మళ్ళీ ఫోన్ చేసి ఎవరికి మంచి కథలు ఉన్నాయని. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ దిస్ ఇస్ ఆ టర్మోయిల్. చేసినంత సేపు అసలు చేయను అనిపిస్తుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి అది అయిపోయి నెక్స్ట్ ఏం చెప్పాలి అని ఆటోమేటిక్ గా ఆ దూర ఈస్ దేర్ యాజ్ అన్ ఆర్టిస్ట్. మీకు అర్థమైందా? డైరెక్టర్ అర్జున్ కార్తికేయ, డైరెక్టర్ అర్జున్ కార్తికేయ. ఇది ఆర్జీవి గారి సినిమా వచ్చింది, మధ్యాహ్నం వచ్చాయండి. అప్పట్లో మీ భార్య చనిపోతే బాగుంది అనిపించింది అని చెప్పేసి అనే స్లోగన్ అనేది చాలా బ్యాక్లాష్ వచ్చింది మహిళా సంఘాల నుంచి. హస్బెండ్ గా వెళ్తుంది అది పోస్టర్స్ ఇవన్నీ చూసి ఏదో ఆపాదించుకోవాలని అలా పెట్టాలండి. సో సినిమాకి వచ్చాము ఎందుకు చెబుతున్నారు ఏంటి. అండ్ అంటే ఈ కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనేవి ఇది వరకు వర్కౌట్ అయ్యాయి కమల్ సింగ్ గారి సినిమా మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న థియేటర్ సినారియోకి ఇంతమందితో క్యాషెస్ మీ కాన్సెప్ట్ రిచ్ కాంటెంట్ అయినప్పటికీ కూడా జనాలు థియేటర్లో తీసుకురావడం అనేది చాలా టఫ్ పార్ట్ అయిపోతుంది. మనం ఎంకరేజ్ చేసే మా సినిమా థియేటర్లో చూడండి అని. సో ఓన్లీ కాన్సెప్ట్ ఒకటి సరిపోతుంది అనుకుంటున్నారా, లేదంటే వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ యువర్ వర్క్ టు బ్రింగ్ ద థియేటర్, బ్రింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్? కాన్సెప్ట్ కన్నా అది ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది మెయిన్ కదండి. ఇది కామెడీ అనేది ఇంకా అదే తీసుకొస్తుంది అనేది వెరీ కాన్ఫిడెంట్ అనమాట. కామెడీ లేకుండా తీసుకుంటే మేబీ మీరు అన్నట్టు కొంచెం ఆలోచించుకోవడం కానీ అలా అవ్వచ్చు. కామెడీ ఉన్నప్పుడు ఏ కంటెంట్ అయినా మనకు చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది కాబట్టి కామెడీ Thank you. Can you hang up and not talk so loudly? Thank you. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని అంత గట్టిగా మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. మీరే తీసుకెళ్ళాలండి పాజిటివ్గా. నిజంగా చెప్తున్నాను, మీడియా మిత్రులు తలుచుకుంటే చేయలేదు ఏం లేదు. తిమ్మిని బమ్మిని చేస్తారు, బమ్మిని దిమ్మిని చేస్తారు, లేదని ఉన్నట్టు చూపిస్తారు, ఉన్నది లేనట్టు చూపిస్తారు. రైట్
సో ఇక్కడ మేము కామెడీ చేస్తున్నాము, ఎవరిని చంపలేదు, ఎవరిని మర్డర్ చేయలేదు, ఇలా చచ్చిపోయి అని చెప్పలేదు. ఈ సినిమా మీకే వదిలేస్తున్నాం, థియేటర్కి వచ్చి చూడండి. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ అన్నీ దొరుకుతాయి. ఫ్యామిలీతో రావచ్చు హ్యాపీగా మా సినిమాకి, ఓకేనా? మీరు అనవసరంగా డ్రమ్ములు చూపించాం కదండి, దాన్ని ఎక్స్పోజ్ చేసేసి దాని మీద ఫోకస్ చేయకండి. అసలు మా సినిమాలో డ్రమ్మే లేదు, ఎందుకంటే మేము సినిమా తీసినప్పుడు ఇంకా మాటలు జరగదు, ఈ మధ్య జరుగుతున్నాయి. సో ఇది జస్ట్ అంటే కరెక్ట్ అవుతారు, తొందరగా ఆడియన్స్ లోకి వెళ్తుంది అనే తప్ప మేము ఎవరిని మర్డర్ చేసేయండి, పెళ్ళాన్ని చేయండి, మొగుడు చేయండి మేము చెప్పలేదు, చెప్పం కూడా, ఓకేనా? మేమందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ సినిమా చేసాము అంటే డెఫినెట్ గా ఆడియన్స్ కూడా నచ్చుతుంది. 100% ఆడియన్స్ థియేటర్కి వస్తారు, మీరు కూడా సపోర్ట్ చేస్తే. లవ్ యూ. ఇలాంటి మంచి టైటిల్ ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడో 96లో పాట మంచి పాట ఉద్దేశం అయితే ఈ సినిమా మహిళా దినోత్సవంగా మీరు చేయడానికి వెళ్ళారు కాబట్టి ఏమనుకున్నామంటే ఏదో మహిళా అభివృద్ధి ఇట్లాంటి సినిమా ఏమనుకున్నాం ఆటోమేటిక్గా. బట్ ఇక్కడ వచ్చాక అంతే అండి, అంటే సక్సెస్ అండి. ఓవరాల్ సినిమా ఇది కంప్లీట్లీ సెటైరికల్ అండి. బయట జరిగే సీరియస్ థింగ్స్ అయినా ఒక సెటైర్, ఆ దాంట్లో వచ్చి చిన్న మెసేజ్ అండి. టైటిల్ దగ్గర నుంచి కూడా అదే అండి. మా 90s లో కొన్ని ఇలాంటి సమస్యలు చూపించాలి, మహిళల గురించి మహిళల మీద చూపించాలి. ఇప్పుడు దాన్ని పూర్తి దానికి ఆపోజిట్ మీరు అలా తీసుకుంటే మీకు సపోర్టివ్ గా తీశారు డైరెక్టర్ గారు. టైటిల్ వచ్చేసరికి కానీ మీరు మగవాళ్ళని కామికల్ కిందలోనే తీసుకున్న టైటిల్ అండి. మేడం మీ డైలాగ్ చూసాను, మీ డైలాగ్ అంటే మీకు ఫుల్ హ్యాపీ ఉంది డైలాగ్ మీద కాబట్టి మీరు వేసారు. బట్ కానీ నాన్నగారు డైలాగ్ ఒకటి దాని మీద మీరు వచ్చేసారు ఫిషన్ ఓల్డ్ దాని మీద మనకు తీసుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారు నాన్నగారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అడుగుతారు సినిమాగా చూడండి రాదు. మేము ఎంత ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటామే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకో, రైట్? సో ఇంత రియాక్షన్ వచ్చినంటేనే నేను విన్ అయిపోయినట్టు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో that's all we are trying to do. Thank you. That's all we are constantly trying to do. You know, ఒక డ్రమ్ పెట్టినా, ఇంతమంది ఆడాలని పెట్టినా, నిర్మా అనే కాన్సెప్ట్ తీసుకొని అందరికీ పేరు పెట్టినా, there is a lot of thought that goes behind everything. నేను పుష్ప అని పెట్టి, నేను ఫ్లవర్ కాదు ఫైర్ అండ్ బన్నీ గురించి ఎందుకంటే బన్నీని ఏమైనా విమర్శించాలి, ఎవరిని ఏమీ విమర్శించి కాదు. వీఆర్ ఆల్ ఎంటర్టైనర్స్, వీ వాంట్ టు ఓన్లీ ఎంటర్టైన్. అండ్ ఈ జానరా గూగుల్ కొట్టండి, ఇట్ ఇస్ కాల్డ్ ఫార్స్, FARCE. ఉన్నది ఇప్పుడు మీరు డమ్ అండ్ డమర్, ఇప్పుడు జిమ్ క్యారీ చేసేటివన్నీ అలాంటివి. మాస్క్, సో నిజంగా తన మాస్క్ పెట్టుకొని వెళ్ళి చెప్పేస్తున్నాడు జనాన్ని, బట్ ఇట్స్ అ కామెడీ, రైట్? మీరు సౌండ్ లేకుండా చూడండి ఆ సినిమా, ఇట్స్ వెరీ వెరీ స్కేరీ, ఇట్ లుక్స్ లైక్ హారర్ ఫిల్మ్. బట్ మనం కామెడీగా చూసాం దాన్ని, అండ్ ఇట్స్ అ ఫార్స్, ఇట్స్ అ సటారికల్ ఫిల్మ్. సో ఏ సినిమాని ఏ జానర్లో చూడాలో అది చూడాలి. ఇప్పుడు మేము ఇక్కడ ఇంకేమంటే నవ్వు వస్తుంది అని మేము అందరం కూర్చొని డిస్కస్ చేసింది. ఇదేదో సీక్రెటివ్ గా ఇది వాళ్ళని విమర్శిస్తాం, వీళ్ళని విమర్శించుదాం అనేది అసలు సినిమాలు ఎవరు ఎప్పుడు అలా చేయరండి. బట్ నా భయం మాకు భయంకరంగా వేస్తుంది కూడా, ఇది బయటకు వెళ్ళి మానగా రియాక్ట్ అవుతారా అని. ఆయన ఒక్కరి గురించే తప్ప నాకు ఎవరి గురించి లేకలేదు. నేను పాజిటివ్ గానే తీసుకున్నాను, లోపల పేలుతున్నాయి. నా మంచి పేరు దొరికిందా నీకు ఆయన అంటే నాకు ఆన్సర్ లేదు. ఆయన కూడా అంటే బాగుందని ఫీలింగ్. సినిమా వరకు ఆగలేమనుకున్నా, ట్రైలర్ లోనే వచ్చేసింది. ఏమో ఆయన ముందు ఎలా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది మహారాణుల మధ్య ఏకైక మీరు మహారాజులా కనిపిస్తున్నారు దీంట్లో ట్రైలర్ చూస్తారు. ఇంతమంది ఎలా షూటింగ్ అంటే రియల్ లైఫ్ ఏదో సోలో కావాలి, అట్లీస్ట్ రియల్ లైఫ్ ఏదో బాగుంటుంది చుట్టుపక్కల కలర్ఫుల్ కాబట్టి అంతే. ఇంకా మీరు ఏంటో తెలుసుకోవచ్చు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే మేడం. తీసుకుంటారా